హలో అండి. ఈ కలర్ఫుల్ పునుగులు నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కసారి చూడండి. ఇది ఇడ్లీ పిండి అండి. మిగిలింది 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత మూడో రోజు కొంచెం మిగిలిందండి. 5 ఇడ్లీలకి మిగిలింది పిండి. ఆ పిండిని నేను పునుగుల్లాగా వేసాను. ఎలాగ వేసానో చూడండి. ఈ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ముందుగా ఏం చేశానంటే అల్లం ముక్క తురుముకున్నాను. అల్లం ముక్క ఒకటి అలా తొక్క తీసి తురుమాలండి. కొంచెంగా ఉల్లిపాయలు కట్ చేశాను, సన్నగా కట్ చేసి కలుపుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని, తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసి, సాల్ట్ 2 స్పూన్లు మైదా వేస్తానండి. అది మైదా ఎక్కువ వేయను, కొంచెమేనండి. ఎందుకంటే చక్కగా సాఫ్ట్గా రావాలన్న ఉద్దేశంతో వేస్తాను. లేకపోయినా బాగానే వస్తాయి. ఎందుకంటే ముందుగా మనం వేయంగానే జారిపోవాలి కదా, అందుకోసమని వేస్తానండి. మైదా 2 స్పూన్లే వేసాను. తర్వాత పెరుగు ఒక 2 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి, తర్వాత మనం మెత్తగా కాదు, నిదానంగా మన చేతితోనే కలుపుకోవాలండి. ఉల్లిపాయ కలిసేటట్టు, అన్ని పచ్చిమిరకాయలు కలిసేటట్టు. ఈ లోపల ఆయిల్ పెట్టి కళాయి వేసుకున్నాక ఆయిల్ వేడొచ్చినంత వరకు ఈ లోపల నేను కలిపేసుకున్నాను. పిండిని కలిపేసి ఎలా వేస్తున్నానో చూడండి. ఇలాగా ఒక్కొక్కటిగా ఆయిల్ వేడొచ్చిన తర్వాత ముందు ఒకటే చూద్దాం. వేసాను, అదే తీసేసి కాగింది నూనె వేస్తున్నాను. చూడండి ఎంత చిన్న చిన్న పునుగులు వేస్తున్నానో. మన ఇష్టం అండి, ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. ఈ చిన్న పునుగులు అంటారు కదా, చిన్న పునుగులే బాగుంటాయి అని చిన్న పునుగులు వేస్తాను అనమాట నేను. ఆ చిన్న పునుగులు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. అలా వేసేస్తున్నాను చూడండి. ఒకటొకటిగా కొంచెం ఆయిల్ వేడెక్కిందండి, తగ్గిస్తాను. ఆయిల్ అంత వేడి ఉండకూడదు, వస్తుంది. తగ్గించి వేసుకొని మళ్ళీ కొంచెం పెంచుకుంటాను. స్టవ్ సిమ్లో కొంచెం పెట్టాను. తర్వాత హైలో పెట్టుకున్నాము. ఈ పునుగులు వేసిన తర్వాత అలాగా ఎంతవరకు కళాయికి ఆ నూనెకి సరిపోతుందో అంతవరకు వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఈ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట. ఏం లేదండి, ఆయిల్లో మొత్తం ఆ పిండి అంతా 2 వాయిలు అయ్యింది అంతే. ఆ 2 వాయిలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే మీరు మజ్జిగ పునుగులు కూడా అంటారేమో, నాకైతే తెలీదు. నేనైతే ఏమీ అన్ను. ఇంకా ఇడ్లీ పిండి మిగిలింది, పునుగులు వేస్తాను అంతే. నాకు తర్వాత మజ్జిగ పునుగులు అనుకుంటా స్పెషల్గా తయారు చేస్తారు. మజ్జిగ వేసుకుంటారో పెరుగు వేసుకుంటారో తెలియదు. వీటిని నేను మట్టికి ఎప్పుడు వేసినా కూడా ఇడ్లీ పిండి మిగిలినప్పుడే ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. అందరు ఇష్టంగా తింటాము, చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత బ్రౌన్ కలర్లో వచ్చాయో. నేను సోడా ఉప్పే వేయలేదండి, నేను అసలు సోడా ఉప్పు వేయను. అయినా సరే చక్కగా సాఫ్ట్గా వస్తాయి పునుగులు. ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రత్యేకంగా మినపప్పు నానబెట్టి ఏదేదో చేసి అవసరం లేదండి, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి మనం 2 రోజుల కన్నా ఎక్కువ ఇడ్లీ తినబుద్ధి అవ్వదు కదా, అప్పుడు మూడో రోజు కావాలంటే ఇలా పునుగులు వేసుకోవాలంటే ఇంకొంచెం ఇడ్లీ పిండి ఎక్స్ట్రా చేసుకుందాము అంతే. చూడండి ఎలా అందంగా ఎలా ఉన్నాయో పునుగులు. చక్కగా అన్నీ ఒకే సైజులో వచ్చాయి. నేను వేసిన పునుగులు 2 మనుషులకు సరిపడగా వేసా అంతేనండి. ఉన్న ఇడ్లీ పిండి ఎంత ఉంది, 5 ఇడ్లీ పెట్టే పిండి ఉంది, అంతవరకే వేసాను. ఇది టమాటా చట్నీ తయారు చేసి తాళం పెట్టానండి. ఆ టమాటా వేసుకొని తింటే ఉంటుంది, ఆ టేస్టే వేరు. ఆయిలే లేదు, చూసారా ఎంత మెత్తగా ఉందో చూసారండి. లోపల పొంగినట్టు ఉండి పిండే లోపల ఉండకుండా త్వరగా ఉండి ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా ఉందండి చాలా. ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా. ఈ విధంగానే ఎంతోసేపు పట్టదండి. మనకున్న ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ కోసి ఇలా చేసుకోవడమే. సోడా ఉప్పు అనేది మట్టి మీరు యూజ్ చేయొద్దండి.
మైదా మీరు వేయాలా వద్దని మీ ఇష్టం అది. ఆయిల్ కూడా పీల్చలేదండి. ఎప్పుడన్నా ఒక్కసారి ఆయిల్ తింటే నో ప్రాబ్లం అండి, తినొచ్చు. ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాదండి, అప్పుడప్పుడు పూరీలు ఇవి కూడా తినండి. చూడండి ఎంత టేస్టీగా ఎంత అందంగా